హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించబోతున్నాం. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏ విధంగా ప్రారంభమైందో చాలామందికి కూడా తెలియదు. ఎందుకు అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి పూర్తిగా కూడా చరిత్రలలో చదివిన వాళ్ళే ఉంటారు. అయితే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రధానంగా అందరికీ కనబడేది ఒకటే అంశం, నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్తోని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమం ఆనాడు అంటే 1969 ఇప్పుడు 2001 నుండి 2014 వరకు కూడా సుదీర్ఘంగా కొనసాగింది తెలంగాణ ఉద్యమం. అలాంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఉద్యమం తర్వాత మరొకసారి తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్టుగా మరో ఉద్యమం అవసరమా? నిజంగా మనం ఉద్యమాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందా? మరో ఉద్యమానికి నాంది పలకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎస్, వాస్తవ మిత్రులారని మాట్లాడేది తెలంగాణలో మరో ఉద్యమం రాబోతుంది. అది రేవంత్ సర్కార్ను గద్దెదించేందుకు పునాదులు పడబోతుంది. రేవంత్ సర్కార్ పాలన చూసి వద్దురా బాబు ఈ పాలన అంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, నేను చెప్పేది అక్షరాల నిజం. ఎందుకంటే నిన్నటికి నిన్న మనం రైతుల గురించి పూర్తి స్థాయిలో మాట్లాడాం. ఈరోజు సాయంత్రం కూడా 7:30 నుంచి మళ్ళీ రాత్రి 10 గంటల దాకా కూడా ప్రతి ఒక్కరి కాల్ తీసుకుంటా రైతు రుణమాఫీ అయిందా లేదా, ప్రామాణికం రేషన్ కార్డు అని చెప్పకనే చెప్పిర్రు అని చెప్తున్నారు. ఇంకో పక్కన పేర్లు తప్పుపడడం, ఇంకో పక్కన బ్యాంకర్లు చేసిన దానికి కూడా ఈరోజు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి 40,000 45,000 కూడా రుణమాఫీ కాలేదంటూ రైతన్నలు పూర్తి స్థాయిలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఘటనలు కనబడుతున్నాయి. ఎస్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడానికి నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక నడుం అంటే ప్రభుత్వాన్ని దించేందుకు సిద్ధం కావాలంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది. ఒకసారి నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తా, ఒకసారి మీరే చూడండి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో సమ్మెకు సైరన్ ఊదినట్లుగా మీ అందరికైతే కనబడుతుంది. ఇక్కడ ఒకసారి మీరు అందరూ చూడొచ్చు, తొలిసారిగా తెలంగాణ ఉద్యమం తర్వాత జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది తెలంగాణలో ఉనికిలో లేకుండా పోయింది. జేఏసీకి సంబంధించి ఎక్కడా కూడా కనిపించలేదు, వినిపించలేదు. 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో జేఏసీ అవసరం రాలేదు. జేఏసీకి సంబంధించి పూర్తి స్థాయిలో మనకెందుకులే అనుకున్నాం. కానీ మరొకసారి ఇప్పుడు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని పార్టీలు కూడా ఒక గొడుగు కుందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. మరో ఉద్యమానికి నాంది పలకపోతుంది. ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయి. తెలంగాణలో ఉద్యమం తారాస్థాయికి చేరే అవకాశాలు ఉంది. ప్రభుత్వానికి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలన ఎంత ఘోరంగా ఉంది అనేది కూడా మనం చూస్తాం. ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈరోజు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కొండలరెడ్డికి సంబంధించి తన వెంట తిరుగుతున్న కొంతమంది జర్నలిస్టులు గతంలో అదే కొండలరెడ్డి అదే రేవంత్ రెడ్డికి సంబంధించి 4 సర్వే నెంబర్లకు సంబంధించి భూములను కబ్జా చేశారు అంటూ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టి ఈరోజు వాళ్ళతో కూడా దేశంలో పర్యటనలు చేస్తున్నారు. అంటే జర్నలిజానికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మీరందరూ ఆలోచించాలి. దానితో పాటు తెలంగాణ ఉద్యమం తర్వాత ఇక ఉద్యమాలే అవసరం లేదు ఈ తెలంగాణలో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఉద్యమాలు మళ్ళీ అవసరం వచ్చినాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఒకసారి మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ కనబడుతున్న అక్షరాలు మామూలు అక్షరాలు కాదు. రక్తపు చుక్కలతో రాస్తే ఏ విధంగా ఉంటాయో అలాంటి అక్షరాలనే మొట్టమొదటిసారిగా 2014 నుంచి 2023 వరకు కనిపించని జేఏసీ ఇప్పుడు ఒక్కసారిగా కూడా పురుడు పోసుకోవడానికి కారణం ఏంటి? అసలు జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పుడు ఎందుకు ఏర్పడింది? జాయింట్ యాక్షన్ కమిటీ ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది? దీని మూలాలేంటి? ఎందుకు ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది? ఈ జాయింట్ యాక్షన్ పేరుతో తెలంగాణలో మరొకసారి ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా అంటే అవుననే వాస్తవం బయటకు వచ్చింది. తెలంగాణ ఉద్యమం తర్వాత కావాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేయడమా లేకపోతే రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. కానీ అప్పుడెప్పుడు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి కానీ ఏర్పాటు కావడానికి కూడా ఎక్కడా చూడలేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా కూడా జేఏసీ అనేది మరొకసారి నాంది పలికింది. ఒకసారి మీరు అందరు చూడొచ్చు, సర్కార్పై ఉద్యోగుల జంగు సైరన్. జిఏ ఎప్పుడు, పిఆర్సీ ఏది? ఇది ఒక్కరికి వర్తించింది కాదు, అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఏర్పాటు చేసినాయి. ఒకసారి చూడు, తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యోగస్తులు
ఎందుకంటే సెక్రటరియట్లో అక్కడ ఉండే పనిచేసే సిబ్బంది, శానిటైజేషన్ చేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమ్మనాభూతులు తిట్టిన సూపర్వైజర్లు, వైజర్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ఇప్పటివరకు బయటికి రాలే. జిహెచ్ఎంసీ కార్మికులకు సంబంధించి స్వయానా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి వాళ్ళను ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడింది, వాళ్ళు ఏ విధంగా ధర్నా చేశారు అనేది కూడా మనం చూస్తాం. దాంతోపాటు అధికారులకు సంబంధించి బదిలీలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గొంతెత్తి నినాదించిన కూడా ఎక్కడా ఫలితం లేకుండా పోయింది. సో ఇలాంటి పరిస్థితులలో దాంతోపాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అందరికీ కూడా రక్షణ కల్పిస్తున్న పోలీసులకు కూడా డిఏ కానీ పిఆర్సీ రాక దాదాపుగా 16 నెలలు అయిపోయింది అంటూ వాళ్ళు కన్నీళ్ళ బాధలు పెట్టుకున్న పరిస్థితి కూడా చూస్తాం. సో మొత్తానికి తెలంగాణలో మరో ఉద్యమం అయితే మొదలైంది. అది ప్రజా ఉద్యమంగా నాంది పలకబోతుంది అంటే అవునని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రైతులు జేఏసీని ఏర్పాటు చేయలే, దాంతోపాటు విద్యార్థులు జేఏసీని ఏర్పాటు చేయలే, దాంతోపాటు నిరుద్యోగులు జేఏసీని ఏర్పాటు చేయలే, దాంతోపాటు ఇతర సబ్బండ వర్గాలకు సంబంధించి జేఏసీని ఏర్పాటు చేయలే. చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని తెచ్చుకున్న ఉద్యోగస్తులే ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వారే కూడా జేఏసీని ఏర్పాటు చేసిర్రంటే ఒక్కసారి వీళ్ళందరికీ అప్పుడే అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఇక మనకద్దు, ఈ ప్రభుత్వం ఇక మనకు అవసరం లేదు అనేది వీళ్ళు అర్థం చేసిళ్ళు. భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండబోతుంది అనేది కూడా వీళ్ళకి అర్థమైంది. ఈ భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ నాంది పలకబోయే తీరును కూడా వీళ్ళు ముందుగానే అంచనా వేసిళ్ళు. ఇక వద్దుబాబోయ్ రేవంత్ పరిపాలన అంటూ కూడా ఇక వాళ్ళు ఒక ఉద్యమాన్ని అయితే ఉనికిలోకి తీసుకురాబోతున్నారు. అసలు వీళ్ళు జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఏం జరిగింది, అసలు ఎందుకు ఏర్పాటు చేయాల్సింది ఒకసారి మనం చూద్దాం. ఉమ్మడి పాలనలో ఆత్మగౌరవం దక్కక విధి నిర్వహణలో అవహేళనలు, ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానాలు ఎదుర్కొన్న ఉద్యోగులు తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రధాన భూమిక పోషించారు. ఉద్యోగ సంఘాలన్నింటినీ ఏకం చేసి జేఏసీగా ఏర్పాడి రాజకీయ పార్టీలతో సమానంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. పెన్ డౌన్లు, నల్ల బ్యాడ్జీలతోని నిరసనలు కొనసాగించడమే కాకుండా సకల జనుల సమ్మెలో సైతం కీలక పాత్ర పోషించారు వీళ్ళు. పోరాట ఫలితం ఆవిర్భవించిన తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఉద్యోగులకు 44% ఫిట్మెంట్ ఇచ్చి ఇతర డిమాండ్లు పరిష్కరించారు. 10 ఏళ్ల పాటు ఫ్రెండ్లీ గవర్నమెంట్తో స్వర్ణ యుగాన్ని చూసిన ఉద్యోగులు గత ఎన్నికలలో తమకు హామీలు ఇచ్చి మరచిన కాంగ్రెస్ సర్కార్పై జంగు సైరన్ మోగించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి నేను చెప్తా. వీళ్ళ డిమాండ్లు చూసిన తర్వాత వాస్తవాలు ఒకసారి మీతో చర్చిస్తా. ప్రధాన డిమాండ్లు: సిపిఎస్ రద్దు చేసి పాత పింఛన్ అమలు చేయాలి, 4 బకాయిల డిఏలను విడుదల చేయాలి, ఉద్యోగులందరికీ మొదటి తేదీనే జీతాలు ఇవ్వాలి, ఏకీకృత సర్వీస్ రూల్ అమలు చేయాలి, ఆదాయ పన్ను పరిమితి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి, మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలి, కారుణ్య నియామకాలు చేపట్టాలి, రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవద్దు, అక్రమ కేసులు ఎత్తివేయాలి, తనిఖీలు ఆపివేయాలి, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి, జీవో 342ను పునరుద్ధరించాలి, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలో తేవాలి, పెన్షన్ల కోసం డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలంటూ కూడా వారి డిమాండ్లను ముందు వెచ్చిళ్ళు. అయితే నేను నిన్న చాలా మందితో మాట్లాడా, ఒక్కొక్కరితో చర్చించింది కూడా నేను మీతో నేరుగా కూడా చెప్తా. ఒకసారి చూడండి. ఇక్కడ తమతో వెంటనే చర్చించి సమస్యలు పరిష్కరించకుంటే రేవంత్ సర్కార్తో తాడోపేడో తేల్చుకుంటామని రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల ఉద్యమానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై గుర్రుగా ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కతాటిపై వచ్చి జేఏసీగా ఆవిర్భవించాయి. సోమవారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో ఎంప్లాయీస్ జేఏసీ ఆవిర్భావ సమావేశం జరిగింది. గెజిట్, నాన్ గెజిట్ ఉద్యోగులు, టీచర్స్, అవుట్సోర్స్ 4వ తరగతి ఉద్యోగ సంఘాలు, పెన్షన్లకు సంబంధించి 53 సంఘాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఈ సమావేశానికి హాజరైన తర్వాత పూర్తి స్థాయిలో ఏం చేయబోతున్నాయనేది ఇప్పుడు చెప్తాం. ఏమని అయితే ఈ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ సర్కార్ను ఎవరు అధికారంలోకి తీసుకొచ్చిల్లు అంటే ఉద్యోగులే అనేది ప్రధానంగా కూడా చెప్తారు. చాలా వరకు కూడా ఉద్యోగులే ప్రధాన భూమిక పోషించిల్లు అని చెప్తారు. ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించిల్లు అంటారు. పెన్షనర్లకు సంబంధించి ప్రధాన భూమిక పోషించిర్రు అంటారు. దాదాపుగా 53 సంఘాలు ముక్త కంఠంతో పనిచేసిన రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడానికి అంటారు. కానీ నిజమేంటి అంటే రేవంత్ సర్కార్ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అంటే ఆయన అభిమానులకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించి వత్తాసు వలికే వాళ్ళు మాత్రమే సెక్రటరియట్ గ్రౌండ్లో పూర్తి స్థాయిలో సంబరాలు చేశారు. ఆ సంబరాలు వెనుక కూడా రాజకీయ నాయకుల హస్తం ఉంది. వాళ్ళను ప్రేరేపించులు పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాన్సులు చేసినాం, మాకు స్వేచ్ఛ వచ్చింది అని చెప్తున్నారు. ఈరోజు సెక్రటరియట్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి నాకు సమాధానం చెప్పాలి.
సెక్రటరియట్లో పనిచేస్తున్న సిఎస్ నుంచి క్రింది స్థాయి ఉద్యోగి ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి. నీ అడిగే ప్రశ్న ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరియట్లో పెట్టడానికి ఎన్ని గుండెలు? అసలు సెక్రటరియట్లో మీరు సంబరాలు చేసుకున్నా అని చెప్తున్నారు. ఈరోజు మీ సంఘాలే పూర్తి స్థాయిలో కూడా ధర్నాలు చేస్తున్నాయి. 53 సంఘాలు కలిసి ఆ రోజు ఎవరైతే సంబరాలు చేసుకున్నారో వాళ్ళే తప్పైంది బాబో, ఇక కేసీఆర్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. అది ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా, విద్యార్థులైనా, సబ్బండ వర్గాలు, రైతులు, ఎవరు, కర్షకులు, కార్మికులు ఎవరైనా సరే మళ్ళీ కేసీఆర్ రాక కోసమే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ 53 సంఘాలు దేనికోసం ఏర్పడ్డాయి? 53 సంఘాలన్నీ కూడా తమ తమ డిమాండ్లను వాళ్ళ ముందుంచేలు. దాదాపుగా వాళ్ళ ముంగట 1-2 డిమాండ్లను కాదు, రేవంత్ సర్కార్కు ఇప్పుడు పెద్ద తలకే నొప్పి ఏంది అంటే ఇక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 డిమాండ్లను పెట్టారు. ఈ 13 డిమాండ్లకు సంబంధించి ఖచ్చితంగా కూడా రేవంత్ సర్కారు ఆ డిమాండ్లను పూర్తి స్థాయిలో నెరవేర్చాలి, లేకపోతే మరో ఉద్యమం అనికి నాంది బలుకుతుంది అని చెప్పొచ్చు. అయితే రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిపోయిందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వస్తుంది. ఎట్లా అంటే అసలు తెలంగాణలో జేఏసీ ఏర్పడడం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొదటి ఎదురుదెబ్బ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ పతనానికి జర్నలిస్టులో, రైతులో, నిరుద్యోగులో, విద్యార్థులో, మేధావులో కాదు, ఉద్యోగాలకు సంబంధించి 53 సంఘాలకు సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేఏసీగా ఏర్పడినప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇక ప్రభుత్వాన్ని ఏంది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు సమ్మె సైరన్కు సిద్ధమైర్రు అంటే జేఏసీగా ఏర్పడిల్లు అంటే తెలంగాణలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నది అని చెప్పొచ్చు. తెలంగాణలో పరిపాలన ఉద్యోగస్తులకే నచ్చినప్పుడు ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఏం నచ్చుతుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రంగ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు ఉద్యోగులకు సంబంధించి ఈరోజు జేఏసీగా ఏర్పడింది అంటే ఖచ్చితంగా కూడా జేఏసీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు అయింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఫోటోలో కనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా 53 సంఘాలకు సంబంధించి ప్రతి ఒక్కరితో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు చూడొచ్చు. సో అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు రేవంత్ సర్కార్ మీద సైరన్ ఊదిర్రు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు అనేది కూడా చెప్పవచ్చు. సో పూర్తి స్థాయిలో కూడా ఫోన్ తీసుకురా ఒకసారి మీకు ఒక ఎవిడెన్స్ కూడా తీసుకొస్తా ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడుర్రి. ఈరోజు రేవంత్ సర్కారు ఓటమికి ఉద్యోగ సంఘాలే కాదు సబ్బండ వర్గాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఏమైపోయింది అనేది కూడా ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది ఒకసారి మీరే చూడుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా ఒక్కసారి మీ ముందు కొన్ని ఎవిడెన్సెస్ పెడతా. ఉద్యోగ సంఘాలు ఊరికే చేయలే, వాళ్ళ ఉద్యోగ సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణాలు చాలా కూడా ఉన్నాయి. సో దాంట్లో కొన్ని అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడుర్రి. ఈరోజు రాష్ట్రానికి సంబంధించి పరిపాలనలో ఎంత ఘోరంగా ఏం చేసిండు అనేది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. రేవంత్ సర్కార్ మీద యుద్ధం తిరుగుబాటు మొదలైంది అంటే అవుననే చెప్పొచ్చు. యుద్ధానికి సంబంధించి మొదలైంది, పూర్తి స్థాయిలో కూడా మొదలవుతున్నది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో ఒక్కసారి ఇక్కడ చూడుర్రి. ప్రతి అంశం కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. ఈరోజు ఉద్యమానికి సంబంధించి నాంది అయితే వలికిలు కదా, దేనికోసం వీళ్ళ యొక్క డిమాండ్ల కోసం నాంది వలికిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ డిమాండ్లకు సంబంధించి పూర్తిగా కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ఉద్యోగులకు సంబంధించే కాదు రేవంత్ సర్కార్ ఎట్లా ఓటమిని తన యొక్క ఏంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఎవరు కూడా విశ్వసిస్తలేరు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా. ఒకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉద్యోగ సంఘాల జేఏసీ ఏదైతే ఏర్పడిందో 53 సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసిరు. ఈ జేఏసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది కేవలం రేవంత్ సర్కార్ కాదు, వీళ్ళు పడుతున్న అవస్థలు బాధలను ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి, మాకు న్యాయం చేయాలి అని. అసలు రేవంత్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి? రేవంత్ సర్కార్ మీద సమ్మె సైరన్ ఊదడానికి ప్రధానమైన కారణం ఏంటి? అసలు రేవంత్ సర్కార్ ఏం తప్పు చేసిందనే కదా చెప్తానా వినండి. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి జేఏసీ 53 సంఘాలతో ఏర్పడింది. ఇది పక్కన పెడతా. ఒకటి, మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ అనేది జరిగింది పోలీస్ స్టేషన్కు సంబంధించి. ఈ లాకప్ డెత్ ఏదైతే ఉందో ఇది మొదటి అంశం. దాంతోపాటు జర్నలిస్టుల మీద దాడులు కావచ్చు. దాంతోపాటు మరో అంశం ఏంటంటే పోలీసుల అతి ఓవర్, మామూలు కూడా కాదు వీళ్ళది. ఇది తుమ్మినా తగిన కేసులు నమోదు చేస్తూ తుమ్మినా తగిన 3rd డిగ్రీలు ఇస్తున్న నీచమైన పరిపాలన, నీచమైన వ్యవస్థగా మారిపోయారు కొంతమంది, అందరు కాదు. దీంట్లో మీకు తెలుసు అదేది కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఒక ఆయన ఎస్ఐ ఏ విధంగా బెదిరించి అఘాయిత్యం చేసిండో కూడా మీకు తెలుసు. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ సర్కార్ మొదట్లో ప్రభుత్వం ఏర్పడగానే ఇంటింటికి సంబంధించి ఫామ్ పంపించి దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము పూర్తి స్థాయిలో స్వీకరిస్తామని చెప్పి ఆ అభయాస్తం ఫామ్ ఏదో చెప్పింది కదా, ఆ ఫామ్కు సంబంధించి ఆగమైపోయింది. దాని తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే ప్రతి దానికి సంబంధించి ఎంక్వైరీ అన్నారు కానీ నిజాలను బట్టబయలు చేయలేకపోయారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వాళ్ళ తలకు వాళ్ళే రాయేసి కొట్టుకున్న పరిస్థితి. ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక ఇది రైతులను కటకటాలు సాగు తాగునీరుకు సంబంధించి చేసిర్రు. ఇంకొక అంశం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి రోడ్ల మీదకి తెచ్చేలా చేసిర్రు, నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి. దాంతోపాటు ఇక్కడ పదవుల విషయంలో వాళ్ళే పంచాయతీ పెట్టుకుంటున్నారు. ఇక చివరిగా మరో అంశం ఏంటంటే కేవలం కుటుంబ పాలన నడుస్తుంది అని చెప్పడానికి. సో వీటన్నింటినీ కూడా ఉద్యోగస్తులు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఉద్యోగస్తులు అంటే ఉత్తగానే రాలే కదా, వాళ్ళు కూడా చదువుకునే వచ్చారు కదా, పెద్ద పెద్ద చదువులు చేసే వచ్చారు కదా, ప్రభుత్వ గొలుగు కొట్టిలంటే అంత ఆశామాషి ముచ్చటైతే కాదు కదా. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రధానంగా కూడా ఉద్యోగులే ఏకంగా రేవంత్ సర్కార్ మీద పూర్తి స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యారు. అంటే ఇక ఇండైరెక్ట్గా ప్రభుత్వం సంబంధించి పడిపోయినట్టే. మన భాషలో ప్రభుత్వం ప్రత్యక్షంగా కనిపించినప్పటికీ కూడా ప్రభుత్వ పరిపాలనను విస్మరించిలు, పరిపాలన బాగా లేదు అంటూ కూడా ఉద్యోగ సంఘాలే చెప్పినాక ఇంకేముంటాయి తెలంగాణలో. ఇది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. సమ్మె సైరన్కు నాంది పలికిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ రోజే చెప్పిళ్ళు, ఏది కాకతీయ యూనివర్సిటీ నుండి హైదరాబాద్కు ఒక మీటింగ్ పర్పస్లో వస్తున్నప్పుడు కారులో ఒక ముచ్చట అన్నారు. ఈ తెలంగాణ వచ్చుడు కాదు బిడ్డ, వచ్చిన తర్వాత దీన్ని కాపాడుకోవాలి, కాపాడుకున్న తర్వాత దీని మీద మరొక ఉద్యమాన్ని కూడా మొదలు పెట్టాల్సిన అవసరం వస్తుంది, ఆవశ్యకత వస్తుంది, తెలంగాణలో మరో ఉద్యమం కూడా వస్తుంది, వేచి చూడండి అని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే, తెలంగాణలో ఏమో ఈయన పెట్టుకున్న టీజీ ఈయన మార్చుకున్నాడు. ఇది పేరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మార్చింది, ఇది మనం మార్చింది కాదు. మనం టీఎస్ అనుకున్నాం, ఈయన టీజీ అనుకున్నాడు. అయితే ఇక్కడ టీజీ ఒకటి, ఆడ ఏపీ, 2 కన్నుల సిద్ధాంతానికి సంబంధించి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేయబోతున్నాం, తెలంగాణలో ఖచ్చితంగా టీడీపీ పూర్వవైభవం తీసుకొస్తామంటూ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడనేమో దానికి సంబంధించి పూర్తి సహకారం రేవంత్ సర్కార్ అందిస్తున్నది. ఎందుకంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఒకటి ఉన్నది, మళ్ళీ గురు శిష్యుల బంధం ఇంకొకటి ఉన్నది. సో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కాపాడాలంటే ఎన్డీఏకు సంబంధించి భారతీయ జనతా పార్టీతోని అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పొత్తులో ఉండడం అనేది మనం చూసినాం. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ మరొకసారి ఏంది అంటే మనం తెలంగాణ ఉద్యమంలో ఒకటి వాడుకున్నాం, గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకనిన తెలంగాణ భూమి ఎడారి అని ఎట్లయితే వాడుకున్నామో దాన్ని అలాంటి పదాలు లేకుండా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో నీళ్లు నింపిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే రైతులను పూర్తి స్థాయిలో మరొకసారి బషీర్బాగ్ కాల్పులకు సంబంధించిన ఘటన పునరావృతం అయ్యే విధంగా మళ్ళా ఆనాటి కాంగ్రెస్ రోజులు, మళ్ళా అనలాంటి కాంగ్రెస్ రోజులు ప్రత్యక్షంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు అనుభవిస్తున్నారు. ఇందులో వాస్తవమైన విషయం, ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడడం అనేది రేవంత్ సర్కార్ ప్రభుత్వం పతనానికి మొదటి దెబ్బ. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా రైతులందరికీ సంబంధించి రుణమాఫీ పేరుతోని రైతు బంధని, రైతు బీమాని, రైతు భరోసాని ఏది ఇవ్వకుండా నాన్స్తున్న ధోరణి కూడా చూపెడుతున్నారు. సో కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ పేరుకు పార్టీ, కానీ అది పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ. ఇంకా వాస్తవం చెప్పాలంటే వాళ్ళందరూ తెలంగాణను ఆగం చేసే అందుకైతే సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఉద్యోగ సంఘాలకు పూర్తి స్థాయిలో కూడా నేనైతే వైఆర్టీవీ తరఫున యాజ్ ఎ జర్నలిస్ట్గా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది. మీరు ఏ పోరాటం చేసినా దానిని నేను చూపించే బాధ్యత నాది. దానికి సంబంధించి నేనైతే మీకు హామీ ఇస్తున్నా, ఈ 53 సంఘాల యొక్క డిమాండ్లు ఖచ్చితంగా కూడా రేవంత్ సర్కార్ వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి. వాళ్ళ డిమాండ్లను వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ఏం పరిపాలన, ముఖ్యమంత్రి అవ్వగానే పోయాల కూకొని రాజసం, నేను దొరను, నేను నిజాం పాలనను, నన్నెవర్రా చేసేది అని మిసాలు ఇప్పుడు తొడగొట్టుడు కాదు.
పరిపాలన అంటే తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి ఎక్కడ ఏది అవసరాలు, ఏ ప్రాజెక్టులు అవసరం అనేది మీ ప్రభుత్వం యొక్క పరిపాలన మొన్న తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోయింది. ఏ రోజైతే శృంగిశాలకు సంబంధించిన ప్రాజెక్టులో అది కూలిపోయిందో దాన్ని దాచిపెట్టిలు చూడు వారవ్వ ఏం ప్రభుత్వం అనే ఆ రోజు అయిపోయింది. అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ కట్టడాలు ఉన్నాయి, ఏమవుతున్నాయి అనేది కూడా తెలుసుకోలేకపోయిల్లు చూడు. అప్పుడే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది. ఈరోజు తెలంగాణలో సమ్మె సైరన్ అంటున్నాం కదా, సమ్మె సైరన్ ఖచ్చితంగా చేయాలి. రేవంత్ సర్కార్కు సంబంధించి పీఠం మీద కూర్చుండే సీఎం పీఠం అంటే ఏంటో తెలుసా, ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఏంటో తెలుసా, ముఖ్యమంత్రి కుర్చీ ఏంటిదో తెలుసా, 4 కోట్ల మంది జీవితాల తలరాతను మార్చే కుర్చీ అది. కానీ కేవలం అది మీ కుటుంబానికి సంబంధించి తలరాతగా మార్చే విధంగా ఉన్నది. ఎట్లా అంటావు కదా, దానికోసమే కొన్ని సాక్ష్యాలు తీసుకొచ్చిన. సో మొత్తానికి ఉద్యోగ సంఘాలకు సంబంధించి మీరు చేసిన జేఏసీని ఏర్పాటు చేయడం అనేది ఒక శుభ పరిణామం. వాస్తవంగా చెప్పాలంటే జేఏసీ ఉండాలి, ఉద్యోగ సంఘాలకు భరోసానిచ్చే అందుకు ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడైనా ఉద్యోగుల మీద దాడులు కానీ, వాళ్ళ మీద తిట్ల పురాణం కానీ, బూతు పురాణం కానీ, వాళ్ళని ఎవరైనా అధికారులు లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా బెదిరించినా కానీ మీకంటూ ఒక అండదండగా ఒక సంఘం అయితే ఉండాలి. అది మంచిది, మంచి పరిణామం. తెలంగాణలో మరొక ఉద్యమానికి నాంది పలికినందుకు వీళ్ళకు కూడా స్వాగతం చెప్పాల్సిందే. ఇక ఇంకొక అంశంకి పోతా, అమెరికా పర్యటన. అమెరికా అంటే ఎక్కడ ఉన్నది, భూమి మీదనే ఉన్నది, భూమి మీదనే ఉన్నది. అది అంగారక గ్రహం మీదనో, బుద్ధుడి మీదనో, గురుడు మీదనో, లేకపోతే వేరే వేరే గ్రహాల మీదనైతే లేదు. నాకు తెలిసినంత వరకు అయితే భూమి మీదనే, పక్క దేశం అంతే, పక్క దేశాలు. ఇక్కడ ఏది మన జిల్లాల పక్కన, నియోజకవర్గాల పక్కన ఇంకో గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, భారతదేశం, లేకపోతే అమెరికా, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఎట్లయితే ఉంటాయో అది కూడా ఓ దేశమే. అంటే ఎక్కడ ఏం చేస్తున్నా అక్కడ తుమ్మినా దగ్గినా ఇక్కడ అయితే తెలుస్తుంది కదా. రైట్, రేవంత్ అన్న ఏమనుకున్నాడో నాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారో నాకైతే అర్థం కాలే. కానీ తూర్తి అంటూ అమెరికా బయలుదేరి ఏం చేసుకున్నాడు, ఉన్న పరువు కాస్త గంగలో కలుపుకొని వచ్చాడు. తెలంగాణ భాషలో చెప్పాలంటే మన ఇజ్జత్ మనం తీసుకొని వచ్చినాం, మన పరువు మనం తీసుకొని వచ్చినాం. వాళ్ళు ఎన్ని వేల కోట్లు అన్నారు, ఏం కథ అనేది ఒకసారి చెప్తా. వాళ్ళు చెప్పిన దానికి రియల్గా అక్కడ మ్యాచ్ అవుతున్న సంఖ్య ఉందా లేదా అనేది చెప్దాం. ఒకసారి చూడు, అమెరికా అట్టర్ ఫ్లాప్ షో. వాస్తవం అది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. అమెరికా పర్యటన అనేది అట్టర్ ఫ్లాప్ షో అయిందనేది రేవంత్ రెడ్డి గారికి తప్ప, వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప, అంటే పెట్టుబడులు పెట్టిన ఆయన ఉన్నాడు కదా అట్లా, దాంతోపాటు వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు తప్ప అందరికీ తెలుసు. అమెరికా అనేది పర్యటన అనేది అట్టర్ ఫ్లాప్ షో అయిపోయింది, ఇది క్లియర్ కట్. ఒకసారి చూడండి, పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది రేవంత్ సర్కారు తీరు. అమెరికా పర్యటనలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అసలు పెట్టుబడులకు, వారు చెప్పే లెక్కలకు ఎక్కడా పొంతన లేదు. బోగస్ కంపెనీలతో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మరోవైపు అమెరికా టూర్లో సీఎం రేవంత్ తీరుపై పలువురు మండిపడుతున్నారు. సొంత పార్టీ అభిమానుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అక్కడి పోయినాక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమ బిడ్డలు అని చెప్తున్నా, పరాయి దేశంలో ఉన్నా కూడా తెలంగాణకు సంబంధించి మన రాష్ట్రం రావాలని భారత ఎంబసీకి పోయి వాళ్ళు రకరకాలుగా కూడా మా రాష్ట్రానికి, మీరు మా ప్రత్యేక రాష్ట్రానికి రావాలి అంటూ చాలా రకాలుగా ఉద్యమాలు చేసిన నా తెలంగాణ ఉద్యమ బిడ్డలను అవమానించిండు. సరే, ఉద్యమ బిడ్డలను అవమానించితే అయిపోయిందా? వాళ్ళ పార్టీ అండి తెలంగాణ ఎన్ఆర్ఐ కాంగ్రెస్, అదే కాంగ్రెస్ ఎన్ఆర్ఐ అంటారు కదా, వాళ్ళను కూడా పక్కన పెట్టిండండి. దాని తర్వాత ఏం చేసిండు తెలుసా, ఘోరం ఇది. అరే పాత తెలుగుదేశం మన తెలుగుదేశం రా, కమ్మోళ్ళు కదా మీరే, రెడ్ కార్పెట్ బరవండి, అరే పంపి రమ్మను. మన కమ్మోళ్ళంతా ఇక్కడ పక్కన ఉండాలా, మన ఏది ఇటు కుడి భుజం పక్కన పాత తెలుగుదేశం, ఎడం భుజం పక్కనే ఇక్కడ కమ్మోళ్ళు, వీళ్ళిద్దరిని భుజాల కింద వేసుకొని అన్న అమెరికా మొత్తం తిరిగొచ్చింది. ఇది క్లియర్ కట్. ఎవ్వరు అవునన్నా కాదన్నా డైపర్ వేసుకున్న పోరగాన్ నుండి మొదలు పెడితే పండు ముసలాయిన దాకా కూడా చెప్తాడు. ఇక ఏం జరిగింది అంటే తుస్సుం అన్నది రేవంత్ రెడ్డి పర్యటన. ఏదో చేయబోతే ఉన్న పరువు ఉన్న ఏంది అంటే ప్రతిష్ట గంగపాల అయిపోయింది. ఒకసారి మీరు చూడురి, ప్రచారం బారెడు, పని చారెడు, వేల కోట్లలో పెట్టుబడులు అంటూ ప్రచారం. సగానికి పైగా డమ్మీ కంపెనీలే. కొన్ని నెలల క్రిందట పెట్టిన సొమ్ము సొంత తమ్ముడి కంపెనీతోని రేవంత్ కంపెనీలతోనూ రేవంత్ ఒప్పందం. భారత్లో ఉన్న కంపెనీలతో అమెరికాకు
ఎంఓయూలు 31,000 కోట్లని పబ్లిసిటీ, అసలు లెక్కలు 3,700 కోట్లే. కాంగ్రెస్ వాళ్ళను కాదని తెలుగుదేశం వాళ్ళతో మీటింగ్లు, తీవ్ర ఆగ్రహంలో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లు, సీఎం విదేశీ పర్యటనలపై విపక్షాల విమర్శలు. అయితే ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు అని చెప్పిండ్రు రేవంత్ సర్కార్? 31,000 కోట్ల పెట్టుబడులని పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ళ కాక దద్దమ్మ ఇంకో పత్రికలు, కృష్ణలీలలు, ఈ 3-4 పత్రికలు ఉంటాయి కదా, అలా అవే అత్తానే 31,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రాన్ని అభ్రపరిచే విధంగా హైటెక్ సిటీని, మరో కొత్త సిటీని, న్యూయార్క్ లాంటి మరో సిటీని నిర్మించడానికి రేవంత్ అడుగులు అంటూ ఇట్లా పెద్ద పెద్ద డైలాగులు వేసుకొని ఆడ కూకొని టీవీ స్టూడియోలలో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ వాళ్ళు ఏంటి అంటే భజన చేస్తున్నారు, వాళ్ళ భజన ఛానల్. రియాలిటీ ఏంటి అంటే ఇప్పుడు మీకు చూపెడతా వాస్తవం. మీరు ఒకసారి ఇక్కడ క్లారిటీగా కూడా చూడాలి. నేను మళ్ళీ దీన్ని నోట్ దిస్ పాయింట్ అన్నట్టుగా చూపెడతా చూడుని. వాళ్ళు ఎంత అన్నారు? 31,000 కోట్ల అని పబ్లిసిటీ చేసుకున్నారు. అసలు లెక్క ఎంత? 3,700 కోట్లు. సరే, ఇది ఇక్కడ ఉంచుతా, ఇక్కడనే ఆపుదాం దీన్ని. ఇప్పుడు నా దగ్గర ఒక పంచాయతీ ఉన్నది. ఇగో ఇదేంది? ఇది ఎక్స్ హ్యాండిల్ తెలంగాణ సీఎంఓకు సంబంధించి అడ్డంగా బుక్ అయిపోయింది కాంగ్రెస్. ఏమని చెప్పిల్లు అంటే తెలంగాణ సీఎంఓ ఎక్స్ హ్యాండిల్ మీదుగా అధికారికంగా ప్రకటించిన పెట్టుబడులు 5,540 కోట్లు. అందులో ఒకటి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ, ఇంకొకటి ఫేక్ కంపెనీ. అవి రెండు తీసేస్తే మిగిలింది 3,720 కోట్లు. ఇక వీళ్ళు చెప్పుతున్న ఎంత? 31,500 కోట్లు అనే లెక్క ఎక్కడి నుండి పట్టుకొచ్చిర్రో తెలంగాణ ప్రాంత బిడ్డలకు కాస్త వివరిస్తారా? లేదా ఎప్పట్లాగానే జలాలను మోసం చేస్తూ కాలక్షేపం చేద్దామనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు? మీకు వినబెడతా. మీకు ఇగో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఇవే అనుకుంటా బహుశా. ఇగో ఫేక్ క్లియర్ జెన్యూన్ ఫేక్ కంపెనీలు నేను తీసుకొచ్చిన. కంపెనీ నేమ్కు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కు సంబంధించి రిమార్క్కు సంబంధించి చూడాలి మేము. అరుమ్ ఎక్విటీ పార్ట్నర్కు సంబంధించి 3,320 కోట్లకు సంబంధించి ఇది జెన్యూన్. దాని తర్వాత వినిట్ ఫార్మాకు సంబంధించి 400 కోట్లు జెన్యూన్. స్వచ్ఛ బయోక్ ఎవరిది? స్వచ్ఛ బయో ఎవరిదన్నా? వాళ్ళ తమ్ముంది. ఎన్ని కోట్లు? 1000 కోట్లు ఫేక్. తర్వాత వాల్స్ కర్రా హోల్డింగ్కి సంబంధించి 820, ఇది ఫేక్. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ ఎంత? 5,540 కోట్లు. జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 3,720 కోట్లు. వీళ్ళు చెప్తున్న లెక్కలు ఎంత అంటే అసలు మొత్తం తెలంగాణకు పెట్టుబడులు జెన్యూన్గా వచ్చినాయి ఎంత అంటే 3,720 కోట్లు అండి. ఇది క్లియర్ కట్గా. ఈ రెండు కంపెనీలు కూడా భారతదేశం తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలు. ఇగో ఈ రెండు, ఇదెంత? 1,820 కోట్లు. ఇది ఫేక్. ఎందుకంటే ఇది క్లియర్ కట్గా వాళ్ళు చెప్పాల్సిన విషయం. ఇక ఈ రెండు అంటే జెన్యూన్ అండి. 3,320 కోట్లు, 400 కోట్లు. ఇది జెన్యూను, ఇది ఫేకు. వీళ్ళు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 3,720 కోట్లు. ఏంది అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్కు సంబంధించి 5,540 కోట్లు. వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఎంత అని చెప్తున్నారు అంటే ఒకసారి వీళ్ళ పేపర్లో చూపెడతా. ఎందుకంటే ఇది మనం చూపెట్టాల్సిన అవసరం లేదు. ఇలా వాళ్ళ పేపర్లో రాసుకొస్తారు. ఈడ రాయలే, ఇలా ఏమన్నా రాసిర్రా? రాష్ట్రానికి పెట్టుబడులు ఇలా దీంట్లోనైతే ఎక్కడ రాయలే. ఓకేనా, రైట్. వీళ్ళ ఇంకొకటి ఉంటుంది కదా, కాకావారి కేకా వార్తలు. పేరు పెట్టిన నేను దానికి, కాకావారి కేకా వార్తలు. ఇలా కూడా పెట్టుబడులకు సంబంధించి అమౌంట్ అయితే రాయలే. చూడాలి మీరు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అర్థం కావాలి వాట్ ఈజ్ వాట్ అనేది. ఎంత ఫేక్ అంటే ఎంత ఘోరం అంటే చదువుకున్నోడు కూడా నమ్ముడు అంటే ఇది ఇజ్జత్ పోయే కథ. నేను చెప్తున్నా కదా, ఎంత ఘోరం అండి ఇది. చదువుకున్నోళ్ళు కూడా ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కావచ్చండి, జెన్యూన్గా ఏంది అనేది తెలవాలి కదా. ఇగో ఇది కృష్ణ పేపర్లో కూడా అమౌంట్ వేయలే అంటే బయట దొరికిపోతాం అనేది భయం. అంటే జెన్యూన్గా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వందల కోట్లు వచ్చినాయండి? జెన్యూన్గా వచ్చినాయి కేవలం 3,700 కోట్లే. దాంట్లో అసలు మొత్తం వచ్చినాయి ఎంత అంటే 5,540 కోట్లు. వీళ్ళు ఎంత అని చెప్తున్నారు? 31,000 కోట్ల రూపాయల పబ్లిసిటీ చెప్పుకుంటున్నారు. ఏమన్నా ఉన్నదా? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇది రియాలిటీ. నీ ఇక్కడ సాక్ష్యం తీసుకొచ్చిన తెలంగాణ సీఎంఓలో వాళ్ళు పబ్లిక్లో చేసిన ఎక్స్ ఖాతాలో వాళ్ళు ఇది పోస్ట్ చేశారు. ఇది ఎవరు చేయలే, వాళ్ళు చేసిందే. వాళ్ళు చేసింది వాళ్ళకే చూపెట్టాలి. ఇది రియాలిటీ, ఇది ఫేకు. ఇవన్నీ పీకుడు వార్తలు అన్నట్టు మీకు అర్థం కావాలి.
సో మొత్తానికి అమెరికా పర్యటన ఏమైపోయింది అనేది 2 నిమిషాలలో మాట్లాడుకుందాం. ఏంది ఇంత చేస్తాం అంత చేస్తాం అన్నట్టుగా, ఇంతన్నాడంతన్నాడే అన్న పాటలు ఉంటాయి కదా, మన రేవంత్ అన్న కూడా గదే అయిపోయింది. సో ఇంత చేసాం అంత చేసాం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అమెరికా పర్యటన అట్టర్ ఫ్లాప్ కావడంతో పబ్లిసిటీలో పీక్స్కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికాలో అడుగు పెట్టినప్పటి నుంచి పబ్లిసిటీ పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. చేసేది కొంతైనా ప్రచారం చేసుకునేది కొండంత అన్నట్లుగా వ్యవహరించింది. సీఎం ప్రతి మీటింగ్లోనూ రాజకీయ ప్రసంగాలకు ఇచ్చినంత ప్రాధాన్యత పాలసీలపైన, ప్రభుత్వ విధానాలపైన లేకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కావాల్సిన అంశాలపై సీఎం మాట్లాడకపోవడం సమావేశాలకు హాజరైన చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ఐటీ రంగానికి తలమానికంగా నిలిచే సిలికాన్ వ్యాలీ వెళ్లిపోవడం కూడా, అక్కడ కూడా సాదాసీదా వ్యక్తిలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారన్న విమర్శలు వినబడుతున్నాయి. యాపిల్, గూగుల్ లాంటి ప్రపంచ అత్యున్నత టెక్నాలజీ సంస్థల హెడ్ క్వార్టర్లో ఉండే చోట కనీసం అయిపోయా. నేనేమని చెప్తున్నా అంటే ఇది రేవంత్ అన్నది. ఇక నేను కేటీఆర్ దగ్గరికి పోతా. అసలు కేటీఆర్ ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఏం చేసిండు, కేటీఆర్కు సంబంధించిన రియాలిటీ కూడా నేను చూపెట్టాలి కదా. వాస్తవం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కదా. ఇది మన పేపర్, ఉన్న ముచ్చట చెప్తున్నా, బాజాప్తుగా చెప్తున్నా, బరాబాతుగా మొత్తం బరాబరి చెప్తున్నా. నా పేపర్ ప్రజావేలు. నేను రాసుకొచ్చిన, నేను ఎట్లా రాసుకొచ్చినా అంటే మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది తెలియదు. ఇగో ప్రజావేలు దినపత్రికలో నేను రాసుకొచ్చిన. ఏంది ఇది పక్కన పెడతా. నేను కేటీఆర్ గురించి ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఇవాళ రాసిన. ఏం రాసిన అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి ఎందుకు రాసిన, దీని యొక్క ప్రాముఖ్యత ఏంది. మరి రేవంత్ అన్న ఆడిపోయి ఈడిపోయి డాబ్ జీమ్ జీమ్ అన్నాడు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేసిళ్ళు. వాళ్ళు వెనక మళ్ళీ ఇంకేంది పిఆర్ స్టంట్, పబ్లిసిటీ పిచ్చోళ్ళు కూడా పోయి రేవంత్ అన్నాడు దగ్గంగానే తుమ్మంగానే సూపర్ తోపు అని పెట్టిళ్ళు. కానీ రియాలిటీ వేరు. ఒకసారి మీరు చూడాలి. ఇక్కడ ఐటీకి సంబంధించి ఐటీ రంగంలో తనదైన శైలి. ఐటీ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే హైదరాబాద్లో మార్చేసిండు కేటీఆర్. ఎక్కడ మొదటి అడుగు ఎక్కడ పడ్డదంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సదస్సు జరిగింది. ఇక్కడ ట్రంప్కు సంబంధించిన కూతురు ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు అద్భుతమైన సదస్సులో అలవోకగా మాట్లాడి ప్రపంచానికి మన తెలంగాణ బ్రాండ్ను వినిపించి అక్కడ ఉండే సంస్థలు కూడా ఏంటి హైదరాబాద్ ఏంటి తెలంగాణ అని ఆరా తీసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అందుకు క్యూ కట్టేలా చేసిండు కేటీఆర్. ఇది వాస్తవం. మీరు ఏదన్నా అనుకోని రియాలిటీ ఇది నేను నా అక్షరాలతో రాసుకొచ్చిన, మొత్తం రాసుకొచ్చిన, మీకు చూపెడతా. ఇప్పుడు ఏంది అంటే ఐటీ అంటే ఏంటిదో ఆయనకు తెలియదు కాబట్టి నేను చూపెడుతున్నా. ఒకసారి మీకు చూడాలి. ఐటీ ఆధారిత ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ గత ప్రభుత్వంలో హవా కొనసాగించింది. మెరుగైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సుస్థిరతతో భారీ వృద్ధి రేటు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా వృద్ధి రేటు కన్నా అధికంగా ఇక్కడ నమోదైంది. 10 ఏళ్లలో విధ్వంసానికి ప్రధానమైన కారకుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐటీ శాఖను కేటీఆర్ డైనమిక్గా నిర్వహించి బాగా పాపులర్ అయ్యారు. ఐటీ శాఖలో కేటీఆర్ చేసిన కృషి వల్లనే పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ ఏది పూర్తిగా కూడా ఇక్కడ హైదరాబాద్లో బీఆర్ఎస్ కూడా క్లీన్ స్వీప్ చేసిందన్న ఆ వాదన కూడా ఉంది. 2.68 లక్షల కోట్ల పెట్టుబడులను ఈ హైదరాబాద్కు తీసుకొచ్చిండు కేటీఆర్. ఒకసారి చూడాలి మీరు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు. కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ హైదరాబాద్ పెట్టుబడుల కేంద్రంగా కావాలని, ఇక్కడ హైదరాబాద్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కావాలని కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ను టెక్నాలజీ, స్టార్ట్అప్ మరియు ఇతర పరిశ్రమల హబ్బుగా హైదరాబాద్ అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేయబడ్డాయి. ఇది రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడింది. తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఈ విధానాన్ని రూపొందించడం ద్వారా పెట్టుబడులకు సులభంగా వహించడానికి అవసరమైన అనువైన వాతావరణాన్ని సృష్టించాయి. హైదరాబాద్ ఇండస్ట్రీ పాలసీ కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా హెల్ప్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఐటీ పార్కులు, టెక్నాలజీ హబ్బులు, దాంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఇన్వెస్టర్కి సంబంధించి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లు కానీ రకరకాలుగా కూడా ఇక్కడ జరగడంతో పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది. 2002లో తెలంగాణలో కాలు పెట్టిన కాగ్నిజెంట్ కంపెనీ కేటీఆర్ కృషితో 2014లో 500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో కార్యకలాపాలను విస్తరించేందుకు సంస్థ నిర్ణయం తీసుకుంది. 2017, 2020లో మరిన్ని పెట్టుబడుల కంపెనీని విస్తరించేందుకు సంస్థ అంగీకరించింది. కేటీఆర్ కృషితో 2015లో తెలంగాణలో అడుగుపెట్టిన ఆసియన్ కంపెనీ కూడా ప్రధాన కార్యాలయం న్యూయార్క్ తర్వాత మొదటి ఓవర్సీస్ కార్యాలయం హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడం
తెలంగాణకు గర్వకారణంగా ఉంది. 1676 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఆసియంకు సంబంధించి 3వ వార్షికోత్సవం 2018 తర్వాత ఉద్యోగుల సంఖ్య 650కి పెంపు. 2019లో మరో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఐటీ పరిశ్రమల పట్టణాభివృద్ధి మరియు హౌసింగ్ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో వివిధ చర్యలు తీసుకున్నారు. ఆయన పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని ముఖ్యమైన విభాగాలను మీకు వివరిస్తా. ఏంటి అంటే ఐటీ హబ్ అభివృద్ధి. కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ ఒక ప్రధాన హబ్గా అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సైబరాబాద్ వంటి ప్రాంతాలలో ఐటీ పార్కులు, సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇన్వెస్టర్ అట్రాక్ట్కి సంబంధించి ఇన్వెస్టర్ ఎవరైతే చేస్తారో వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీలకు తెలంగాణ ఆకర్షించేందుకు కేటీఆర్ ఎంతోగానో కృషి చేస్తారు. ఇటు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, మేటా, అమెజాన్ వంటి టెక్నాలజీకి సంబంధించిన కార్యాలయాలను, పరిశోధన కేంద్రాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఐటీ పాలసీ. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఐటీ పాలసీని ప్రవేశపెట్టింది. ఇది మద్దతు, ప్రోత్సాహం మరియు సౌకర్యాలను అందించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త సాఫ్ట్వేర్ను ప్రోత్సహించడానికి మరియు ఉన్నతమైన సాంకేతికను అభివృద్ధి రూపొందించడానికి, స్టార్టప్ నగరాల అభివృద్ధి, సింగిల్ విండో క్లియరెన్స్ సౌకర్యాల సులభతరం, దాంతోపాటు ఫండింగ్ అవకాశాలు అందించి నూతన స్టార్టప్లను ప్రోత్సహించాలి. ఇక 2020లో కూడా సార్వజనిక సంస్థల గ్రాండ్ ఛాలెంజ్ అనే కార్యాచరణ కూడా ప్రారంభించింది. డిజిటల్ సర్వీసులు, డిజిటలైజ్ ప్రభుత్వ సేవలన్నీ కూడా డిజిటలైజ్ చేసి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అన్నింటినీ కూడా గ్లోబల్ కనెక్షన్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీని అంతా కూడా ఇక్కడికి తీసుకురావడానికి రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేసిండు కేటీఆర్. సో మొత్తానికి ఈరోజు ప్రజా వెలుగు పేపర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు మీ గ్రూపులలో కూడా నేను అందిస్తా. ఈరోజు నేను మొత్తం ఆర్టికల్ రాసొచ్చిన అసలు ఐటీ అంటే ఎట్లుండాలి. ఇక మనోళ్ళు వైలు అమెరికా పోయిన తర్వాత ఆడ ఏందో తెలియని పరిస్థితి. అక్కడ ఏంది అమెరికాకు సంబంధం ఎన్ఆర్ఐలను నాన్న ఏదో అని మొదటనే వాళ్ళని విమర్శించిండు రేవంత్ రెడ్డి. ఇక అంత విమర్శించినాక ఎట్లుంటుంది. అయినా కూడా అభిమానం చంపుకొని మన తెలంగాణ బిడ్డ ఇంత దూరం వచ్చిందని కలవనీకి వస్తే మళ్ళా కూడా గదే పాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకు సంబంధించిన కొన్ని వాళ్ళను కమ్మ వాళ్ళని రెడ్ కార్పెట్ వేసిండని ఆరోపణ కూడా ఉన్నది. ఉద్యమకారులకు అవమానం జరిగింది. ఇది కాదు కదా, వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేయాలి. ఈరోజు ప్రతి ఒక్కరిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నది, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. సమాచారం కావాలంటే హలో గూగుల్ అంటే సమాధానం చెప్తుంది. యూట్యూబ్లోకి వెళ్ళి ఏం జరిగింది అంటే విషయాన్ని సమగ్రంగా కూడా మనకు తెలియజేస్తారు. కానీ వాస్తవాలన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియనేయకుండా కేవలం వాళ్ళ యొక్క పబ్లిసిటీ పిచ్చితోని తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేస్తున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఉందా? ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా ఇనుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఉన్నది అనుకుంటారా? ఒక్కసారి మీరు రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఎపిసోడ్గా మీకు చూపెడతా, ఒక్కసారి చూడుర్రి. అసలు తెలంగాణలో ఏమవుతుంది అనుకుంటారు? రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందో ఒక్కసారి చూడుర్రి. మీ అందరికీ కూడా చూపెడతా నేను, ఒక్కసారి చూడుర్రి. కుప్పగూలిన రియల్ ఎస్టేట్, నిరాశజనకంగా రియల్ రంగం. రేవంత్ సర్కార్ ఘనంగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ, మాటలే కానీ చేతలు లేవంటున్న రియల్ వ్యాపారులు. తెలంగాణపై ప్రభావం చూపుతున్న ఏపీ ఫలితాలు. కొత్త వెంచర్లోనూ సేల్స్ లేవు, రీసేల్స్ అసలే కావడం లేదు. సగానికి సగం మొత్తం పడిపోయింది స్క్వేర్ యాడ్ ధర. జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందన్న వ్యాపారులు. మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. ఒక వ్యాపారి ఉన్నాడండి. ఆ వ్యాపారికి సంబంధించి ఏంది అంటే ఇతర రాష్ట్రాలలో అక్కడి రైతులు పండించిన పంటనంతా పూర్తి స్థాయిలో ఇక్కడ పండించిన రైతులను ఒక మధ్యవర్తిని పెట్టి ఇతని ద్వారా ఇతర రాష్ట్రాలలో అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బులను ఈ ఏజెంట్కి ఇవ్వడం, ఈ ఏజెంట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి చేసిండు. కానీ ఈరోజు ఏం జరిగింది అంటే భూముల ధరలు ఎట్లున్నాయంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను నేను. తెలంగాణ ప్రాంతంలో ఒక రైతు ఏం చేసిండు అంటే వ్యాపారం మొదలు పెట్టిండు. మీకు ఇక్కడే అర్థమైపోతుంది. వ్యాపారం అంటే ఆ గ్రామంలో కానీ, ఆ మండలంలో కానీ, ఆ నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఏవైతే పంటలు ఉంటాయో, మొక్కజొన్న కావచ్చు, పల్లి కావచ్చు, పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఏదైనా ఒక పంట పండించిన దాన్ని ఇతను కొనుగోలు చేసిండు. ఇతను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు సంబంధించి, అది గుజరాతే కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక రాష్ట్రానికి ఇంకొక వ్యాపారి దగ్గర అమ్ముతున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ పరాయి రాష్ట్రం నుంచి ఇక్కడ అమ్ముతున్న ఈ వ్యాపారి ఇక్కడ ఉన్న మన తెలంగాణ రైతును మోసం చేసిండు. దాదాపుగా ₹1,00,00,000 వరకు ఆయన ముల్లె చదురుకొని జంప్ అయిపోయాడు. జంప్ అయిపోతే ఇక్కడ ఉన్న వ్యాపారి దగ్గరికి వీళ్ళు ఎవరైతే పంట అమ్మిన వాళ్ళందరూ కూడా వచ్చి లొల్లిపెట్టిరు. లొల్లిపెట్టి పూర్తి స్థాయిలో ఏం చేసిల్లంటే మా డబ్బును మాకి అంటూ
ఆ రైతు ఆ వ్యాపారి ఎవరైతే ఉన్నారో రైతు నుండి వ్యాపారిగా మారిన ఆయన దగ్గరికి వచ్చిళ్ళు వచ్చి కూకొని ఇక లబో దిబో అంటే ఆయన ఏం చేస్తాడు పాపం వాడన్నీ ఎత్తుకొని పోయా ఇప్పుడు రైతులు మోసపోయిళ్ళు వాళ్ళు మోసపోయిళ్ళు ఈ రైతు యొక్క భూమిని వేలం వేయడం మొదలుపెట్టారు అయితే వేలం వేయడం మొదలు పెడితే ఇక్కడ ఎకరా భూమి ఎంత ఉన్నది అంటే తక్కువలో తక్కువలో ₹1,00,00,000 ఉన్నదండి ఈ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఆ భూమిని కనీసం 50 లక్షలకు కూడా ఎవరు కానలే రియల్గా ఎంత అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఈ భూమి వాల్యూ ₹1,00,00,000 కానీ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భూమి కాస్ట్ 50 లక్షలకు పడిపోయింది ఇక చేసేది ఏమీ లేక నా భూమి కళ్ళ ముందు ఉంది ఇక ఈ రైతులు ఎవరెవరైతే ఇతనికి వ్యాపారికి అమ్మిల్లో పంట వీళ్ళందరూ వచ్చి గెట్లు పెట్టుకున్నాడు స్టార్ట్ చేసారు ఈ భూమిని ఇట్లా గెట్లు పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంది రైతు వ్యాపారిగా మారిన వ్యాపారి పరిస్థితి ఏంటంటే ఆత్మహత్య తప్ప మరో కారణం లేదు భూమి పోయింది వ్యాపారం లాస్ అయిపోయాడు వాడు అక్కడ జంప్ అయిపోయాడు ఇక్కడ భూముల ధరలు పడిపోయినాయని చెప్పడానికి ఉదాహరణకి చెప్పిన అతను నాకు చాలా కాల్ చేసిండు నన్ను కాపాడమని కానీ మన చేతిలో కూడా మనం చేసేంత ప్రయత్నం చేసినా కానీ కాలే ఇక్కడ వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కాదు నేను ఒక పంట పండించే భూమిని చెప్తున్నా ₹1,00,00,000 విలువ ఉన్న భూమి రేవంత్ రెడ్డి సర్కార్ అడుగుపెట్టిన తర్వాత 50 లక్షలకు పడిపోయింది అంటే పంటలు పండించే 3 పంటలు పండించే భూమి వాల్యూ పడిపోయింది అంటే ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చెప్తా మీ అందరికీ తెలుసు అందమైన బ్రోచర్లతో అద్భుతంగా ఇట్లా పెట్టి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా మా దగ్గర అద్భుతమైన రియల్ ఎస్టేట్కి సంబంధించి మీకు కావాల్సిన ఫ్లాట్స్ కానీ రకరకాలుగా ఒక మంచి నగరాన్ని నిర్మించేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం స్విమ్మింగ్ పూలు ప్లే గ్రౌండ్ రకరకాలుగా మీకు అందరు చెప్తారు మీరు ఈ వరంగల్ నుంచి హైదరాబాద్ మధ్యలో కావచ్చు ఇట్లా వెళ్తూ ఉంటే జనగామ కానీ నల్గొండ కానీ ఆ యాదగిరి గుట్ట దగ్గర మన లక్ష్మీనరసింహన్న స్వామి దగ్గర మూలమల్పు దగ్గర భువనగిరి గుట్ట ఉంటుంది చూడు ఆ పక్కన గుట్ట మీద కూడా రియల్ ఎస్టేట్ ఎట్లా వచ్చిందంటే ఆ గుట్టను కూడా మొత్తం మరి ఏం చేసిలో తెలియదు అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి తెలియదు అది కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ అయితే వెలిసింది కదా ఇక ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి అందమైన బ్రోచర్లతోనే ఆకట్టుకుంటే ఏం చేసిల్లంటే ఒక 1,500 మంది రైతులు వీళ్ళు రైతులు అండి చాలా క్లియర్గా చెప్తున్నా కేసీఆర్ గవర్నమెంట్లో దీన్ని మినిమం కూడా 1 CR పెట్టి 50 లక్షలు పెట్టి కొన్నారండి దేనికోసం కొన్నారు నా బిడ్డ పెళ్ళికి ఎదిగింది పెళ్లి చేయాలంటే దాన్ని అమ్మి పూర్తి స్థాయిలో కూడా పెళ్లి చేయవచ్చు ఈ పైసలు వస్తాయి కదా ఈ పైసలను భూమి మీద ఇన్వెస్ట్ చేసినా కదా భూమి ఏం మనకు ఎక్కడికి పోదు కదా కళ్ళ ముంగట్నే ఉంటుంది రేపు దాన్ని అమ్ముకోవచ్చు కదా అనుకున్నాడు ఈ 1,500 మంది రైతులలో కొందరు బిడ్డ పెళ్లికి కొంతమంది భవిష్యత్తు కోసం కొంతమంది వాళ్ళ కొడుకుల చదువుల కోసం కొంతమంది అమెరికా ప్రయత్నాలు రకరకాలుగా కొనుగోలు చేసేరు ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఏదైతే ఉందో ఆడ ₹1,00,00,000 కొన్నది 20 లక్షలకు కూడా ఎవరు కాంతలేరు మీకు ఇంకొక జోక్ హైలైట్ విషయం చెప్పాలనా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో జరిగిన విచిత్రం చెప్తా మీరు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడి నుండి ఎల్బీ నగర్లో స్టార్ట్ కాండి అటు ఎయిర్పోర్ట్ దాకా పోరి మళ్ళీ ఇటు ఏది బోడుప్పల ఫిర్జాది కూడా మేడిపల్లి నుండి స్టార్ట్ గారి ఎక్కడికి పోరి గచ్చిబౌలి దాకా పోరి దాంతోపాటు అటు శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఇటు బేగంపేట రారి ఇటు సికింద్రాబాద్ అటు సిద్దిపేట రూటు మొత్తం తిరుగుర్రి హైదరాబాద్లో మొత్తం టూలెట్స్ లేదా లీజు లేదా రెంటు మొత్తం ఇవే కనబడతాయి మొత్తం అందరు వెళ్ళిపోయారు వ్యాపారాలు సాగుతలేవు రియల్ ఎస్టేట్ సంస్థ దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయి వ్యాపారాలు ఏం చేసినా ఆగమైపోతున్నది రేవంత్ అన్న వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఒకటే కాదు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు నేను వాస్తవం చెప్తా బంగారు పల్లెం కాకపోయినా అరటాకులు 6 కూరలు వేసుకొని కడుపు నిండా ముద్ద తిన్నారు కానీ ఇప్పుడు ఆ అరటాకులు అరటాకు కూడా దొరుకుతలేదు అట్లా అయిపోయింది పరిస్థితి వ్యాపారాలు ఏమైపోయినాయి అంటే తెలంగాణలో గుండుసున్న అయిపోయింది వీళ్ళు కోడిగుడ్డు పట్టుకుంటారు కదా ఒకటి ఎన్నికల ముందు పట్టుకున్నారు కదా కోడిగుడ్డు అని ఇవాళ తెలంగాణలో కుప్పకూలిపోయింది రియల్ ఎస్టేట్ అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి రైతుల పరిస్థితి నేను చెప్పిన కదా లైవ్ అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర ఉత్త నోటి మాట మాట్లాడ నేను ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ఉంటుంది మన దగ్గర నేను చెప్పిన కదా చాలా క్లియర్గా సో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎట్లా పడిపోయింది అనేది ఘోరం అయిపోయింది ఇక ఫ్యూచర్ సిటీ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఇంకొక ఘోరం ఏంది అంటే వీళ్ళు ఎట్లా అంటే ఏదో నరకుడుగాల లెక్క పీగుడుగాల లెక్క విపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ను అద్భుతంగా చేస్తాం మరో సిటీని చేస్తాం అది కట్టద్దు ఇది కట్టద్దు అని చెప్పారు ఇప్పుడు అందరి దగ్గర లంచాలకు మరిగి బ్యాగులు తీసుకొని గమ్మున ఉంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం
సో పూర్తి స్థాయిలో ఈ రియల్ ఎస్టేట్ రంగం కుదీల పడడంతో చాలామంది జీవితాలు చిన్న భిన్నమైపోయింది. కరోనాకైతే డేంజర్ అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇక ఇంతటితో ఆగిందా అంటే ఇదో కథ. ఇక ఇది చూడాలి. ఏమి పాలనరా మన రేవంత్ అన్న. చూడుర్రి ఇక్కడ ఏంది, ఇది కొడంగల్ నియోజకవర్గం ఎక్కడో కాదు. ఒక్కసారి మీకు చాలా క్లియర్గా చెప్తా ఇనుర్రి. వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మా భూముల జోలికి వస్తే చెప్పులు మెడలో వేసి కొడతాం. కన్నెర్ర చేస్తున్న రైతులు, కొడంగల్లో భూములు ఇచ్చేది లేదంటున్న అన్నదాతలు, దాదాపు 3000 ఎకరాలలో ఫార్మా కంపెనీకి యత్నాలు, తమను చంపి తీసుకోవాలని ఆగ్రహం, షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి దౌర్జన్యం, తీవ్ర స్థాయిలో వ్యతిరేకత. పచ్చని బ్రతుకులలో ఫార్మా విషం చిమ్మాలని చూస్తుంది రేవంత్ సర్కార్. సొంత నియోజకవర్గంలో కక్షగట్టినట్టు సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఫార్మా కంపెనీ పేరుతో 5 ఊళ్లను నామరూపాలు లేకుండా చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న తిరుపతి రెడ్డి కనుసన్నలలో ఈ వ్యవహారం నడుస్తుందని స్థానికులు పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది. సో వ్యతిరేకించిన వారిపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చచ్చైనా సరే, మా ప్రాణం పోయైనా సరే భూమిలు ఇచ్చేది లేదు, బాజాప్తుగా రైతులు తెగేసి చెప్తున్నారు. మీకు ఒక విషయం చెప్తా. ఎల్బీ నగర్ సిరీస్ కంపెనీ గురించి చెప్తూ కాలుష్యం జనం ఇబ్బంది పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి వాపోతుంటారు. బహిరంగ సభలలో ఆయన ఫార్మా కంపెనీలపై చేసిన ప్రకటన ఇది. అలాంటిది తన సొంత నియోజకవర్గంలో ప్రజలు వద్దుమొర్రు అంటున్నా తగ్గేదేలే అంటూ ఫార్మా కంపెనీల పెట్టుబడులకు సిద్ధమవుతున్న నియోజకవర్గంలోని రైతుల గోసను వినే నాదుడే లేకపోయాడు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో తండాకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారో చూడొచ్చు. దాదాపుగా ఇక్కడ 3 గ్రామాలకు సంబంధించి నామ రూపాలు లేకుండా పోతున్నాయండి. చూడు, పచ్చని బ్రతుకులలో ఫార్మా కంపెనీ 5 ఊళ్ళు నామరూపాలు లేకుండా పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఒక ఊరు నిర్మాణం అయితే ఎన్ని బంధాలు ఉంటాయి. ఇంటి ముందు అన్న, అక్క, చెల్లె, తమ్ముడు, బాబాయ్ అని ఏ కులాలు మతాలు ఏది ఉండవు. ఊళ్ళే అందరం మన ఊరు, ఇది మన ఊరు. మనం ఎక్కడికైనా బయటకు వెళ్తారే మా ఊరు రాబాయ్ ఏమన్నా జరిగింది అంటే ఏంది, మన కన్నతల్లి పేగ ఎట్లా ఆవిసిపోతుందో అట్లా సాయం చేస్తాం. అలాంటిది కొడంగల్లో రేవంత్ రెడ్డికి ఓటేసిన పాపానికి, రేవంత్ రెడ్డిని గెలిపించిన పాపానికి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన పాపానికి, రేవంత్ రెడ్డిని మొన్న ఓడించిన కోపానికి ఈరోజు 5 గ్రామాలకు సంబంధించి నామ రూపాలు లేకుండా ఫార్మా కంపెనీ తీసుకొచ్చి వీళ్ళ జీవితాలలో విషం జుమ్ముతున్నాడు. ఫార్మా కంపెనీ విషం జిమ్మే కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళ బ్రతుకులను ఆగం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి, తమ నియోజకవర్గానికి సంబంధించిన ఆ గ్రామాలకు, మండలాలకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చే విధంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇలా సొంత నియోజకవర్గానికి సంబంధించిన 5 గ్రామాలకు సంబంధించిన తండావాసులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అయ్యో మా గ్రామం ఏది పూర్వీకుల నుంచి వాళ్ళ గ్రామానికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా 3000 ఎకరాల పేరుతోని ఓ పక్కన షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి మమ్మల్ని బెదిరిస్తున్నాడు అన్న అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంత దారుణం, ఎంత దౌర్జన్యం, ఎంత ఘోరం. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ ఆలోచించండి. మా భూముల జోలికొస్తే చెప్పులు మెడలో వేసి కొడతామంటూ కూడా గ్రామస్తులు తండాలు అంటున్నారు. అవును, ప్రభుత్వ భూములు లేవా తెలంగాణలో? సర్ది పెట్టుకొని సైకిల్ వేసుకొని తిరుగుదాంపా, ఎంత కనబడతాయి. లేకపోతే నీ గాలి మోటార్లో తిరుగుదాంపా, ప్రభుత్వ భూములు కనబడతలేవా? నీ కూతవేటు దూరంలో కొడంగల్ల లేవా ప్రభుత్వ భూములు దూరానికే? మరి వాటిని కాదని రైతుల జీవితాలతోని ఎందుకు ఆడుకుంటున్నారు? 3 పంటలు వండే భూములను ఎందుకు ఆగం చేస్తున్నారు? రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారట. ఇందిరమ్మ ఇచ్చిన భూములకు సంబంధించి వాటిని మాకు తిరిగి ఇచ్చేయాలని, లేకపోతే మీ భూములు అయితే ఏం రాబాయ్ నువ్వు ఏం చేస్తావురా, ఎస్ఐ ఉన్నాడా ఫోన్ చేయమని లోపడే కేసు పెట్టు, నువ్వు రాత్రి బిడ్డ బయటికి వెళ్తావు కానీ సంగతి ఇట్లా బెదిరిస్తున్నారట. పాపం అనిపిస్తుంది. అయ్యో ఎంత ఘోరం. ఆడ మాట్లాడినా ఏం చేసినా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ జీవితాలతోనే ఆడుకునే పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి అంటే వాళ్ళ నియోజకవర్గాన్ని దవాఖానా తెస్తాడు, వాళ్ళ నియోజకవర్గానికి బడులు తెస్తాడు, వాళ్ళ నియోజకవర్గానికి రోడ్లు వేస్తారు, వాటర్, త్రాగునీరు సమస్య, కరెంటు సమస్య లేకుండా చేస్తారు. వాళ్ళ నియోజకవర్గానికి అక్కడ ఏం పంటలు పండుతున్నాయో ఆ పంటలకు సంబంధించి 2 ఎకరాలో 5 ఎకరాలో 3 ఎకరాలలో ఏదో ప్రభుత్వ భూమి దొరికిన కాడ కంపెనీ పెట్టి వాళ్ళకి ఏదైనా ఉపాధి ఇస్తారు. కానీ ఏకంగా 5 గ్రామాలను నామరూపాలు లేకుండా చేసి 3000 ఎకరాలను పూర్తి స్థాయిలో కూడా తీసుకొస్తున్నారు. అంటే ఇంతకంటే దారుణం ఏమున్నది తెలంగాణ బిడ్డలారా? ఒక్కసారి ఆలోచించుర్రి.
సొంత నియోజకవర్గ ప్రజల మీద కక్ష కట్టడం ఏంటండి నాకు అర్థం కాదు. ఇది ఎంత ఎంత దారుణమైన విషయం. దాదాపు 3000 ఎకరాలలో ఫార్మా కంపెనీకి ఎత్తున 3000 ఎకరాలను ఏం చేసుకుంటారు? ఇప్పటికైనా ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలరా. కొడంగల్ సొంత నియోజకవర్గ ప్రజలకు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో చూడుర్రి. ఇక నిన్న కేటీఆర్ అన్న గురుకులాల పరిస్థితిపై కమిటీ ఆర్ఎస్పీ ఆధ్వర్యంలోని ఏర్పాటు, వారం రోజులలో నివేదిక. దీన్ని రాజకీయంగా భావించొద్దు. 8 నెలల్లో 36 మంది మృతి, విష ఆహారంతో 500 మందికి అస్వస్థ. ఇటీవల పాము కాటుతో విద్యార్థి మృతి. కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురైన విద్యార్థికి మృతి చెందిన అనురుద్ కుటుంబ సభ్యులను సోమవారం ఎవరు మన మంత్రి కేటీఆర్ పరామర్శించిండు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచెల్ల బొప్పాపూర్కు వెళ్ళి అనురుద్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించిండు. ఎట్లుండాలి బడి అంటే, అమ్మా నేను బడికి పోతా అనాలే. అమ్మో బడికి పోతే పురుగులు అన్నం పెడతారు, బడికి పోతే రాళ్ళన్నం పెడతారు, బడికి పోతే అది కూర తెలియదు, లేకపోతే కుళ్ళిపోయిన కూరగాయలు అర్థం కాదు, అది సాంబారో తెలియదు, నీళ్ళు తెలియదు. బడికి పోతే రాత్రిపూట కరెంటు లేక పాము కాట్లు కొడతాయి, బడికి పోతే రాత్రి పడుకుంటే ఎలుకలు వచ్చి కాళ్ళను గరుస్తాయి, బడికి పోతే జ్వరం వస్తే ఏదన్నా టాబ్లెట్ వేసుకుంటే ఏదన్నా పండు ఇయ్యమంటే ఆ పండును అరటి పండును కూడా 2 ముక్కలు చేసి ఇస్తారు, పైసలు ఉంటేనే ఇస్తారు. ఆఖరికి పిల్లల జీవితాలతోని ప్రాణాలతో చెలగాటమాడుతున్నది ప్రభుత్వం. ఎవరయ్యా విద్యాశాఖ మంత్రి? యనుమల రేవంత్ రెడ్డి కాదా? ఆయనకు నైతిక బాధ్యత లేదా? ఆయన బాధ్యత కాదా? ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? తెలంగాణలో ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలి. విద్యా వ్యవస్థను, విద్యార్థుల జీవితాలు అయ్యే ఆత్మహత్యలన్నింటికి కారణం నువ్వే, నీ రాష్ట్ర ప్రభుత్వమే, నువ్వే విద్యాశాఖ మంత్రి. నువ్వు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదు అసలు. నా బంగారు భవిష్యత్తు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా. ఇగో నా తల్లులు 9 నెలల పాటు గర్భంలో మోసి కనిపెంచిన ఆ తల్లి పేగును దూరం చేసిన ప్రభుత్వం ఇది. ఏం ప్రభుత్వం అయింది? ఈరోజు వీళ్ళ కుటుంబం, రేపు మన కుటుంబం, రేపు ఇంకోల కుటుంబం. అందరి గడప దొక్కే వరకు ఉండకండి, పోరాటం చేయిర్రి. ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా, ఈ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని చెప్పుర్రి. ఆయన ఏం చెప్పిండంటే, నేను పార్ట్ టైం మినిస్టర్ కాదు ఫుల్ టైం మినిస్టర్ అని చెప్పిండు. ఏడా ఫుల్ టైము? ప్రాణాలు తీస్తున్నావు. ఇది నీ ప్రభుత్వ హత్య. ఇది ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఇంత నీచమా? తెలంగాణ బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఏముంటుంది చెప్పుర్రి. ఇక మళ్ళొక్క విషయం, ఇక మీ అందరికీ తెలుసు కదా, జయప్రకాష్ నారాయణ్ అందరికీ తెలుసు కదా, కాంగ్రెస్వి చేతగాని హామీలు, బీఆర్ఎస్ సంక్షేమ అభివృద్ధి బ్యాలెన్స్ చేసింది, అందువల్లే రాష్ట్రం హైదరాబాద్ అభివృద్ధి. కాంగ్రెస్ అప్పులతో ఏం సంకేతం ఇస్తుంది? అప్పుల భారంపై ఎవరిపై పడుతుంది? రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ నిన్న పొట్టేసుకున్నాడు. మామూలు కూడా కాదు. అసలు ఏం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమన్నా అత్తదా? ఏం చేయాలనుకుంటున్నాడు ఈయన అని. ఇక జయప్రకాష్ నారాయణ సార్ మామూలుగా కాదు అసలు. నేను ఓపెన్ చెప్తున్నా కదా, ఆయన ఎంత అంటే ఎంత ఘోరంగా అంటే ఇక మామూలు కాదు. ఒక్కసారి మీకు వినబెడుతుంది, అది వీడియో కూడా ఉండే నా దగ్గర, నేను వినబెడతా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత ఘోరం అంటే, ఈ అప్పులు తెచ్చి ఎవరి కోసం ఏం కదా. ఇగో ఇనుర్రు ఒక్కసారి. కొన్ని పొరపాటు జరిగినా కూడా సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించారు మొత్తం మీద. అందుకే హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం రావాలని చెప్పని అడ్డగోలుగా కొన్ని కొత్త హామీలు ఇచ్చేశారు. నిన్న మొన్న పత్రికల్లో చూస్తే 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు తీరుస్తున్నారు. మేము ప్రపంచంలో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతాన్ని సాధించామని ప్రకటన తెచ్చుకుంటున్నారు. ఏ సంకేతం ఇస్తున్నాం మనం? నేను నిర్మోహటంగా అడుగుతున్నాను, ఏ సంకేతం ఇస్తున్నాం మనం? డబ్బులు సకాలంలో కడితే నువ్వు మూర్ఖుడివి, ఎగ్గొడితే నువ్వు చాలా తెలియగలవాడి, నువ్వు ఎగ్గొట్టిన డబ్బులకు నేను అందరూ మాఫీ చేస్తాను, సకాలంలో కట్ట నీ కర్మ అంటున్నాం. ఎలక్షన్ల ముందు మీకెందుకు రుణాలు తీసుకోండి, ఈ నాయకులు చెప్పారు, రుణాలు తీసుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని. అర్థమైందా ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? శాతగాని ప్రభుత్వం. జయప్రకాష్ నారాయణ గారే అన్నారు, నేను అనలేదు. ఏమన్నాడు తెలుసా? బీఆర్ఎస్ ప్రభుత్వం రెండింటిని, అభివృద్ధిని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. వీళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చిళ్ళు, 420 హామీలు ఇచ్చిళ్ళు. ఇక వేస్ట్ పాలన అని సార్ అన్నాడు. నేను ఐఏఎస్ ఆఫీసర్, మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గొప్పలో పోయి ఈరోజు అడ్డగోలు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి అప్పులు చేస్తున్నాడు అని చెప్పిండు. ఇప్పటికైనా అర్థమైందా? ఇక చూడ్రి, ఇక ఈ అక్క బాధ వర్ణాతీతం. సునీతారావు అక్క ఇక చూడ్రి, కష్టం చల్లగుండా ఏం కట్టం వచ్చే. కాంగ్రెస్లో గౌరవం లేదు, నామినేటెడ్ పదవులలో మహిళలకు అన్యాయం, గోషమహల్ టికెట్ వద్దన్నా ఇచ్చారు, టికెట్ ఇస్తే నామినేటెడ్ పదవులు లేవన్నారు.
లేవంటున్నారు. బీఆర్ఎస్ నుండి వచ్చిన పదవులు ఇస్తున్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కన్నీళ్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ అక్కబాధ ఏందో ఇనురి. పార్టీలో గౌరవం దక్కపోతే పార్టీలో గౌరవం దక్కపోవడంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కన్నీళ్లు పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ నారీ న్యాయం నినాదం ఏమైంది అంటూ ప్రశ్నించారు. సోమవారం మీడియాతో సునీతారావు మాట్లాడుతూ గతంలో మహిళా కాంగ్రెస్కు పెద్దగా ప్రియారిటీ ఉండేది కాదని చెప్పారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తన కర్తవ్యం నిర్వహించానని 241 కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గట్టిగా పనిచేస్తుందని నమ్మి పార్టీ టికెట్ తనకు ఇచ్చిందన్నారు. అంతేకాకుండా గోషామహల్ టికెట్ వద్దన్నా కూడా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తారు. నామినేటెడ్ పదవులలో మహిళలకు అన్యాయం జరిగిందని సునీత అభిప్రాయపడ్డారు. టికెట్ ఇచ్చిన వారికి పదవులు లేవు అన్నారని, ఓడిపోయిన వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారని తెలిపారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని మార్చితేనే ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు వస్తా అని ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిన వారికి సైతం నామినేటెడ్ పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్నామని, మహిళా కాంగ్రెస్ లో ఒక్కరికి కూడా పదవి రాలేదని కన్నీళ్లు పెట్టుకున్నది అక్క. ఇక చూడు నా గౌరవం ఏమైంది. ఇక రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం బయటికి పోతేనేమో కొడుక ఏం ముచ్చట్లు చెప్తారు తెలుసా. అబ్బబ్బబ్బబ్బా వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఉంటే ఇక మామూలుగా ఉండదు. ఇక చూడరు వాస్తవాలు. ఇది అక్క బాధపడవచ్చే, కన్నీళ్ళు పెట్టుకోవచ్చే. నాకు వద్దురా నాయన ముర్రా అని మొత్తుకుంటా అంటే టికెట్ ఇతిరి, ఇప్పుడు ఓడిపోయినా అని నాకు నామినేటెడ్ పదవులు ఇవ్వపోతురి. ఇక ఏం చేయాలి అంటుంది అక్క. ఇక ఉత్తమ్ను తరిమికొచ్చిన జనం కొట్టకపోతే ఊకుంటారు. నష్టపరిహారం కోసం నిలదీత ముఖం చాటేసిన మంత్రి నిన్న రచ్చ చేసిలు. లొల్లి కాదు, ఉత్తమన్న గో బ్యాక్, ఉత్తమ్ గో బ్యాక్ అంటూ లొల్లి రచ్చ వేసేసారు. ఇది జనాల పోరుబాటు తిరుగుబాటు మొదలయ్యిందనుకో. ఏ ఉద్యమకారుడు అవసరం లేదు, ఎవ్వరు అవసరం, దానికి నాయకత్వం అవసరం లేదు. అది ప్రజా పోరాటంగా మారిన తర్వాత దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఎన్ని రబ్బర్ బుల్లెట్లు దించినా, ఎన్ని గ్యాస్ ప్రయోగాలు దించినా, ఎన్ని వాటర్ ట్యాంకులు వచ్చినా, ఎన్ని బుల్లెట్లు దించినా, ఏం చేసినా దాన్ని ఆపలేరు. త్వరలో అదే అయితే తెలంగాణలో మీరు చూస్తూనే ఉండరు. తెలంగాణలో గదే జరుగుతుంది. జరగకపోతే అడుగుర్రి నన్ను. గదే అవుతుంది తెలంగాణలో, గదే జరుగుతుంది. మీరు చూడుర్రి. ఇక చూడు ఏమన్నా రేవంత్ అన్న కేవలం 8 నెలల్లో రేవంత్ రెడ్డి 50,000 కోట్ల అప్పు చేసిండండి. 60 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపి కూడా 72,658 కోట్లు. ఇక మొన్నటిదాకా ఎంచిరు కదా తెలంగాణ కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాడు, శుద్ధపూస పనులు చేస్తాడా. అక్కడ జయప్రకాష్ నారాయణ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు, అభివృద్ధి అప్పులను అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇగో ఈ లత్తకూర ఏం చేస్తుర్రు, ఈ లత్తకూరగాళ్ళు ఏం చేస్తుర్రు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏం కాంగ్రెస్ పార్టీ ఏమని తినాలి కానీ పార్టీ ఇది ఏంది, అప్పులేంది ఎవరి మీద. నేను కూడా కట్టాలన్న నా వాటా ఉంటుంది. నన్ను ఎత్తి మీద ఏత్తరు వీళ్ళు, ఏం తక్కువ అనుకుంటారా. 60 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు 72,658 కోట్లు. తెలంగాణ కూడా శ్రీలంకలా తయారైంది. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఎలా. సీఎం కాకముందుకు సారు ఎన్నో తారీఖు మే 19వ తారీఖు 2022లో సార్ పెద్ద మాట మాట్లాడి నేనూరి హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చెప్పిండు పూర్తి స్థాయిలో. ఏంది తెలంగాణ కూడా శ్రీలంకనే లెక్క తయారైపోతుంది, ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఎలా అని సార్ విపక్షంలో ఉన్నప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడి. ఇవాళ ఈయన చేస్తున్న పని ఏంది, ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక ప్రజా సంక్షేమం లేదు. రేవంత్ హయాంలో అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అప్పు ఎటుపోతుందో తెలియని సందిగ్ధత. బీఆర్ఎస్ పాలనలో తెచ్చిన ప్రతి పైసా వినియోగం, మౌలిక వసతుల కల్పన, సంక్షేమానికి పెద్దపీట. 10 ఏళ్లలో గణనీయంగా పెరిగిన రాష్ట్ర సంపద, తలసరి జీఎస్టీ రాబడి అన్నిటి టాప్. సీఎం రేవంత్ ఒక్కడే 8 నెలల్లో చేసిన అప్పు 50,116 రూపాయలకు సంబంధించి చేసిండు. 118 సీఎం రేవంత్ రెడ్డి 8 నెలల్లో అప్పు ఎంత చేసిండు, 50,118 కోట్లు చేసిండు. నిమిషానికి అప్పు ఎంత అనుకుంటారు, 14.5 లక్షలు. దాంతోపాటు గంటకి ఎంత చేస్తాడు మన సారు, 8.7 కోట్లు. దాంతోపాటు రోజుకి ఎంత చేస్తాడు, ఇప్పుడు 210 కోట్లకు పెరిగింది అది. మరి నెలకి ఎంత అవుతుంది, 6,264 కోట్లు అవుతుంది. ఒకరోజు మన ముఖ్యమంత్రి గారు చేసే అప్పు ఎంత, 210 కోట్లు. మొన్నటిదాకా 161 కోట్లుండే, అది 210 కోట్ల పోయింది. ఇదే ధోరణి కొనసాగితే 10 ఏళ్ళు, ఇగో 10 ఏళ్ళు ముగిసే నాటికి 5 ఏళ్ళు ముగిసే నాటికి 5 ఏళ్ళు ముగిసే నాటికి కాంగ్రెస్ సర్కార్ చేసే అప్పు 3.75 లక్షల కోట్లు. ఏమడి పాలైందిరో తెలంగాణ, దొంగల పాలు, దోపిడి పాలు. అసలు పైసలు ఇన్ని 50,000 కోట్లు ఏం చేసిర్రు అంటే ఒక్క సమాధానం చెప్పుర్రి. ఓ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ లెక్క కట్టిలా,
ఓ గురుకులాల్లో కేసీఆర్ లెక్క గట్టిలా, లేకపోతే కలెక్టరేట్ భవన్లు ఏమైనా కేసీఆర్ లెక్క గట్టిలా, ఏం చేసిలా? ఏమైనా సంక్షేమ మౌలిక వసతుల కోసం చేసిరా? ఈ 50,118 కోట్లు ఎవల జేబులకు పోయినాయి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి ఈయన మామూలుగా నిమిషానికి ఈయన 14.5 లక్షల అప్పు చేస్తాడు, ఒక గంటకు 8.7 కోట్ల అప్పు చేస్తాడు, ఒక రోజుకి ఈయన 210 కోట్ల అప్పు చేస్తాడు, ఒక నెలకి ఈయన 6,264 కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. ఈయన ఈ పైసలన్నీ ఏడబోతాయి. 50,118 కోట్ల అప్పు చేసిండు. ఉమ్మడి 60 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపినా 72,658 కోట్లు. ఈడ ఎంత 8 నెలలే, 8 పట్టుమని 8 నెలలు కాలే 50,118 కోట్లు. దీంట్లో ఇదే దూరంతో పోతే ఈయన 3.75 లక్షల కోట్లకు అప్పుడు పోతాడు. నా దేశాన్ని కూడా దాటెత్తాడు ఈసారు. ఏమప్పురా నాయన, ఏం కథ, ఏమని కోసం ఏం చేస్తాలి ఈ పైసలని? 50,000 8 నెలల్లో 50,000 కోట్ల అప్పు చేసినందుకు శబాష్, నన్ను అప్పుల ఊబిలేయి, ఇక నన్ను చంపేయి అంటారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మన అందరి మీద ఎత్తుండు. అందుకే అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోవా నాయన అని చెప్పిన. కట్టింది మేము, కట్టింగ్ మీద క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు. సీతారామ పంప్ హౌజులలో 10 పైసల పైన చేశారా? 7 నెలల పాలనలో భూసేకరణ చేసి కట్టారా? ఇందిరాసాగర్ రీడిజైన్ చేసి సీతారామ నిర్మించినాం. 67 టీఎంసీలతో ఖమ్మం జిల్లాలో 2 పంటలకు నీళ్లు, 75 కోట్లతో 1.50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామంటున్న డిప్యూటీ సీఎం బట్టికి నోబెల్ ఇవ్వచ్చు అంటూ కూడా హరీష్ ఎద్దేవా చేస్తుంది. తెలంగాణ భవన్లో రుణమాఫీకి సంబంధించిన ఎలుపు లైన్ ప్రారంభిస్తే దాదాపుగా 72,000 అప్లికేషన్లు వచ్చినాయి. 1 కాదు 2 కాదు. తెలంగాణలో రైతులు 72,000 మంది సార్ హరీష్ సార్ ఇగో మాకు కాలే అని వాట్సాప్ నెంబర్కు ఒకటే పెట్టుడాట. నిన్న మనం పబ్లిక్ కాల్స్ తీసుకుంటే 40,000 రుణమాఫీ కాలే. 2వ విడత అట 3వ విడత దిక్కుమాల ప్రభుత్వం సల్లగుండా ఎప్పుడు దిగుతుందా అంటుర్రు రైతులు. మీకు అర్థమవుతుందా ఇప్పటికైనా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. ఇగో అసైన్డ్ భూములలో వెంచర్లు స్టార్ట్ చేసిళ్ళు. మళ్ళీ గలీజ్ దందాకు తెర వెనుక ప్రభుత్వ పెద్దలు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళు లేకపోతే ఇట్లా ఇబ్రహీంపట్నం దగ్గర మొత్తం ఇదే నాగన్పల్లిలో సర్వే నెంబర్ 189లో గల ప్రభుత్వ భూమిలో నుంచి అక్రమంగా వెంచర్ వేసిన రోడ్డు. ఇక చూడు, భూమిలో అక్రమంగా వెంచర్లోకి వేసిన రోడ్డు. ఇక చూడు అసైన్డ్ భూములలో కూడా వచ్చాయి. ఇక ఈ పేపర్లు చల్లకుండా ఈ పేపర్లు ఏమనే చెప్తాయంటే ఒక్క పేపర్ ఏం రాసుకరాకపోయా. పంచాయతీ ఎన్నికలు అంటే ప్రజలను వేధిస్తే టార్గెట్ చేస్తారా అంటారు. వరి బోనస్ 2,000 అంటారు. క్వింటాలకు దిక్కుమాలిన రాతలు చల్లకుండా వాస్తవాలు చెప్పుర్రా అంటే ఒక్కరోజు చెక్కపోయా. ఒక్కరోజన చెరువు భూములలో కట్టద్దు కొనద్దు అంటూ కూడా ఈసారి వచ్చింది. ఏం లేదు 4 రోజుల ముచ్చట్ల అవన్నీ అంతే. ఈ ఆఫీసర్ల సంగతి తెలియదా? ఎవరు ఉంటే అలా భజన చేస్తారు. నిజమేంది అబద్ధమేంది తెలుసుకోరు. ఇక ఇంకేమున్నది? ఇక కృష్ణలీలలో అయితే పాపం రాయలే, ఏం రాయలే, అయిపోయింది. యూనివర్సిటీలలో నాసి విద్య అయిపోయింది. ఇంకెక్కడిది? నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. వాస్తవాలందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. నేను ఎప్పుడైనా ఒక మాట చాలా బలంగా చెప్తా. నేను ఎప్పుడైనా విపక్షమే ఉంటా. మనకు అధికారం వద్దు, ఆ ధ్యాస వద్దు, ఆలోచన. ప్రజల పక్షం, నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం, మనం ప్రజల పక్షం. అయితే ఇక్కడ ఒక వామార్ది ఏమంటున్నా అంటే నీకు చెప్పుతోని ఇచ్చిన తప్పులేదా అంటే కొట్టుకో, నువ్వు నీ చెప్పు తీసి మీ ఇంట్లో ఫెడా కొట్టు. అప్పుడు మీ అయ్యా ఏ చెప్పులు తీసి ఏ కోదండం ఎత్తదో తెలుస్తుంది. అరే భాడకవు, తెలంగాణలో ఒక రోజుకు ఎవడబ్బా సొప్పు అని అప్పు చేస్తున్నారాపై? ఒక నిమిషానికి 14.5 లక్షల అప్ప, ఒక రోజుకు 210 కోట్ల అప్ప, నెలకు 6,000 పైసలకు అప్ప. ఈ బోగస్ కంపెనీలను తెచ్చి ఏంది ఇది? 3rd డిగ్రీలు ఎత్తాను. సిగ్గుసరం ఉన్నా అదిరా వారి వీరన్ననట. వీని తినాలిగా వీడేం మాట్లాడతాడు? ఇగో వీని కామెంట్లో చూడురి గిదా ఏదో అంటే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అది. అరే ఆనాడు ఏం చేసిర్రా? గడ్డి వీకిర్రా ఆ రోజు? ఇంట్లో కూకొని గాజులు వేసుకొని కాదు, మీకు ఉంచే చూపెట్టుర్రి. ఇగో చూడురి ఏం లేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ బాధ వీళ్ళది. మిస్గైడ్ ది పీపుల్, నో బడీ బిలీవ్ యువర్ లంగా లుచ్చా అంటూ ఛానల్ చెప్పి బీ కేర్ఫుల్ అని చెప్తారు. ఏంద్రబాయ్ నువ్వు చెప్పేది? నాడు ఎదుర్కొన్నా, నేడు ఎదుర్కొంటా, రేపు ఎదుర్కొంటారా నాయన? ఏమనుకుంటారో ఏమో తమాషా చేస్తారు. ఇది వైఆర్ టీవీ, ప్రజల పక్షం ఎప్పటికీ. నాడు నేడు రేపు ఎప్పుడు ప్రజల పక్షం. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేయండి అన్న, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను అందరి లెక్క ఫేక్ వార్తలు, ఫేక్ వ్యూస్, వాని విని డబ్బులు పెట్టో లేకపోతే ఇతరత్ర పెట్టి వచ్చిన ఛానల్ కాదు ఇది.
సొంత కాళ్ళ మీద నిలబడ్డ ఛానల్ ఏమో తమాషా చేస్తున్నారు. ఎవరిని నచ్చినట్టు వాడు పెట్టుకుంటే పెట్టుకోరు, మాకేం సంబంధం, మీరు ఏదైనా పెట్టుకోరు, ఎవడద్దంటాడు. నేను మాత్రం ఒకటే అంశం చెప్తా ఉన్నా, నేను ప్రజల పక్షం ఉంటా ఖచ్చితంగా కూడా. ఇగో ఇక్కడ మీరు సపోర్ట్ చేయర్రి జరా, ఇక్కడ నెంబర్ కూడా ఉన్నది కదా 9908572666 అనే నెంబరు, దానికి ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయర్రి. అందరూ కూడా ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఉంటే దానికి కూడా సపోర్ట్ చేయరు. మనం ఖచ్చితంగా కూడా ప్రజల పక్షాన నిల్చుంటున్నాం కాబట్టి. అయితే ఇందులో ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి. నేను ఏమని చెప్పాలంటే, ఆయన కామెంట్ పెట్టిండు కదా, ఆయన ఏం పెట్టిండు, చెప్పులతో కొడతా ఏదో అన్నాడు కదా, ఆ చెప్పుల్ని అయ్యావా మర్రేసి కొడతారు. కానీ నువ్వు విను, ఈ చెప్పుల సంగతి నేను చెప్తా. నేను ఈరోజు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, అఘాయిత్యం జరిగింది. అది మన ఇంటి మన గడప దాటితే ఆ బాధ ఏందో తెలుస్తుంది నీకు. ఓ తల్లి లాకప్ డెత్ అయింది నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా. అది మనమ్మ అయితే ఆ పెయిన్ ఏందో అర్థమవుతుంది. ఓ దళిత మహిళను ఎస్ఐ కొట్టిండు, 3rd డిగ్రీ వేసిండు. అది మన తల్లియో మన అక్కనో మన చెల్లి అయితే ఆ బాధ ఏందో తెలుస్తుంది. అక్రమంగా కేసులు నమోదైతే ఆ బాధ ఏందో తెలుస్తుంది. నీ మీద దాడులు జరిగితే ఆ బాధ ఏందో తెలుస్తుంది. నీ మీద అక్రమ కేసులు అయితే ఆ బాధ ఏందో తెలుస్తుంది. ఈడ లుచ్చ కామెంట్లు చేసుకునే ఉండేటోనికి ఆడు ఏ చెప్పు అన్నాడో ఇంకో 4 చెప్పులు ఆ సెప్టిక్ ట్యాంక్లో ముంచి మరీ కొడతా. ఏం తమాషా చేస్తున్నారా? తెలంగాణలో ఆగమైపోతున్నారా నా తెలంగాణ. హైదరాబాద్ కంపెనీలు పోతున్నాయి, నీకేం తెలుసురా మొండాకొడగా. కంపెనీలు పోతున్నాయంటే రేపు ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు పోతే ఏమైపోతుంది, రోడ్ల మీద మళ్ళొస్తారు. గంజాయి పోలీసు వాళ్ళందరూ ఏం చేస్తారు అడుగు. మరి గ్రామాన గంజాయి ఎట్లా అయితే అదేందో వర్షం లెక్క జలాయర్ లెక్క నది లెక్క ప్రవహిస్తున్నది. మన తెలంగాణను కాపాడుకోవాలి. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావో లేవో నాకు తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణం పోతా ఉంటుంది, పోయింది అనుకున్నా. అలాంటి దశ నుండి వచ్చినాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరికైనా భరోసానిస్తా. వైఆర్టీవీ ప్రజల పక్షం, ఎవరు ఎన్ని చేసినా ఏం చేసినా భరిస్తా నేను. ప్రజల పక్షం, ప్రజల కోసం నిలబడుతుంది వైఆర్టీవీ. ఖచ్చితంగా కూడా అందరికీ చెప్పేది ఒకటే, ఖచ్చితంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా